చిన్న కదండి భార్య తెలివి. భార్యాభర్త రోడ్డు మీద వెళ్తున్నారు. భర్త ఎందుకో కొంచెం ఆగితే భార్య ముందుకెడుతుంది. ముందుకెడిసేలో దొంగడొచ్చి గొలుసు గట్టిగా లాగేసుకొని పారిపోతాడు. పారిపోయేసరికెళ్ళారేమని దొంగ 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 అంటూ పరిగెడుతుంది. పరిగెడుతుంటే భర్త కూడా వెనకాతలు వచ్చి అయ్యో అయ్యో ఉండు ఉండు అంటేను ఈ అమ్మాయి ఆగుతుంది. ఆగి దొంగ మీదకి విసిరినట్టు బ్యాగ్ విసిరిస్తుంది. బ్యాగ్ దొంగకు తగులుతుంది. విసిరిసెల్లాను విసిరేసి మళ్ళీ పరిగెడుతూ ఉంటుంది. ఎందుకు వెళ్తున్నావు అంటే బ్యాగ్ అక్కడ ఉండిపోయింది, నా బ్యాగ్ కూడా ఉండిపోయింది, దొంగడు గొలుసు పట్టుకెళ్ళిపోయాడు అన్నా. పోతే పోయి ఉండు అంటేను నీ మంగళసూత్రం గొలుసు ఎంతో ఖరీదో నీకు తెలుసునా అని చెప్పి దెబ్బలాడి మనకి బ్యాగ్ వెళ్తాను, నువ్వు వెళ్ళకు నేను తెస్తానని భర్త వెళ్తాడు. ఆ బ్యాగ్ తీసుకుని సరే అక్కడ పెద్ద డబ్బులు కట్ట కనిపిస్తుంది. ఆ డబ్బులు కట్ట పట్టుకొని తీసుకొచ్చి భార్యతో అంటాడు, చూసావా డబ్బులు దొరికాయి మనకని. అనిసరి భార్య ఏమని అవునా అంటే సంతోషిస్తుంది. కానీ ఆ గొలుసు అది వచ్చిన దొంగ ఎవరు? ఈ భార్య యొక్క అన్న. గొలుసు అమ్మి భర్తకి డబ్బులు చాలా అవసరం. గొలుసు అమ్మి డబ్బులు తీసుకోమంటే తీసుకోడు సెంటిమెంట్గాను. అందుకే ఇలా నాటకం చేసింది. ఇది భార్య తెలివి.